ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 8 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలేంటి, అసలు ప్రమాదం దగ్గర రెస్క్యూ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి రావడం జరిగింది. టన్నెల్ దగ్గరికి వెళ్లి పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని వచ్చారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏంటి రెస్క్యూ ఎట్లా జరుగుతుంది? మీరు అక్కడికి వెళ్లి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఎంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది? రెస్క్ అయితే బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళకి అక్కడ లోపల ఉన్న పరిస్థితులు సహకరించడం లేదు. అక్కడ చివరి వరకు వెళ్ళడం జరిగింది, ఎండింగ్ వరకు. కానీ ఎక్కడైతే 6 మీటర్స్ అట్లీస్ట్ 20 ఫీట్ సైడ్లో బురద ఉంది, కింది స్థాయిలోకి వచ్చి 6 మీటర్లు. అంటే ఆ వాటర్ బురద కలిసిన వల్ల వాళ్ళ సహాయక చర్యల్లో కొద్దిగా నెమ్మదిస్తున్నారు. కానీ మొత్తానికి రెస్క్ టీమ్స్కి మాత్రం మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. అన్ని సుమారు కేంద్ర ప్రభుత్వం సంబంధించి 11 ప్రభుత్వ రంగ సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏదైతే గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దురదృష్టకరము. వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్లాంటి ప్రాజెక్టులు అంటే రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఒక ప్రాణవాయువులా ఉండాల్సిన ప్రాజెక్టులని తొందరపడి కమిషన్ల కక్కుర్తుపడి ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండా ఈ రకంగా అధికారుల ప్రాణాలతోని అందులో ఉన్న ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాటము, మరి ప్రజలకు తొందరగా అందాల్సిన ఫలాలు అందకుండా దూరం చేయడానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే భావిస్తున్నాం. అంటే పనులు ప్రారంభించిన 4 రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే దీనికి మొత్తంగా ప్రథమ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఇక సుమారు 8-9 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఇంతకు ముందున్న గత పాలకుడేమో కమిషన్లు వచ్చే కాళేశ్వరం మీద పడి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ని వదిలేశాడు. కాబట్టి మళ్ళీ వీళ్ళు రంగన కమిషన్లకు తొందరపడి ఆశపడి తొందరగా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఎటువంటి భద్రతా సంస్థలతో వాళ్ళ టెస్టింగ్స్ కానీ జియోలాజికల్ సర్వేస్ కానీ అందరి భద్రతా పర్యవేక్షణ తీసుకొని ఎలా చేయాలా సీఫేస్ కానీ ఇవన్నీ భద్రతా చర్యలు తీసుకోకుండా లోపాభీష్టంగా తొందరపడి కాంట్రాక్టర్లకు కొమ్ముగాయడానికి కమిషన్లకు కక్కుర్తుపడి తొందరపాట్లు మొదలుపెట్టిన ప్రాజెక్టుల వల్ల ఇంత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, రెండోది ప్రాజెక్టు డిలే వల్ల కొన్ని లక్షలాది మంది రైతులకు నష్టం కలుగుతుంది. అంటే ఇప్పుడు పనులు ఎట్లా జరుగుతున్నాయి? రెస్క్యూ పనులు మొన్నటికి చూసుకున్నట్టయితే వేగవంతం చేశాము, ఇవాళ సాయంత్రానికి రేపటి వరకు రెస్క్యూ పూర్తి చేస్తామంటున్నాం. ఆ సిచ్యువేషన్ ఉందా? అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు కావచ్చు, రేపటి వరకు అయితే మాక్సిమం అవకాశాలు. ఎందుకంటే చివరి వరకు వెళ్ళింది ఎక్కడైతే అక్కడ నీకు టీబీఎం టనెల్ బోరింగ్ మిషన్ ఉందో అక్కడ నుంచి 250 మీటర్స్ లోపల వరకు చేరుకున్నారు. చేరుకుని ఒకటి ఏంటంటే అక్కడ తీయడానికి కొన్ని సరైన చైన్స్ కావచ్చు, బెల్ట్స్ కావచ్చు, కొన్ని పాడైనాయి. వాళ్ళు మానవులుగా ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ రిస్క్ టీంలో పాల్గొంటున్న ప్రతి కార్మికుడికి కావచ్చు, ప్రతి అధికారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలపాలి. రెండోది ఇంత భద్రత చర్యల మధ్య పోలీసు బందోబస్తు కూడా అన్ని రకాల వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ తర్వాత రాబోయే రోజులలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కమిషన్లకు కక్కుర్తి పడకుండా భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు తీసుకుని భద్రత తీసుకుని పనులు మొదలుపెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే రెస్క్యూ పనుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెస్క్యూని వేగవంతం చేసేందుకు ఇంకా కేంద్రం ఇంకా ఎట్లా ముందుకెళ్ళబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని రకాలుగానే సరే, అంటే మేము సంఘటన జరిగిన 10 నిమిషాల నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరుతుంది నిమిషాలలో సమకూరుస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోని అన్ని ప్రొఫెషనల్ టీమ్స్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అవసరమైతే ప్రపంచంలో ఉన్న రిస్క్ టీంలను కూడా తీసుకొస్తాం. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం కావద్దు. ఒకవేళ ఆ బిడ్డలు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా నైతిక ధైర్యం నింపాల్సిన సమయం వాళ్ళు మంచి ప్రాణాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది పూర్తిగా ఏదైతే అక్కడ చిక్కుకుపోయినటువంటి 8 మంది కూడా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం. రెస్క్యూ పనుల కోసం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం. అవసరమైతే విదేశాలకు నుంచి కూడా ఇక్కడ పూర్తిగా వారందరికీ కూడా సపోర్ట్ చేసేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందంటూ కూడా రాకేష్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.